కొంతమంది పిల్లల్లో స్పీచ్ డిలే అయినప్పుడు టెన్షన్ పడిపోతూ ఉంటారు కొంతమంది పేరెంట్స్. మీరేం చెప్తారు? ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఎన్విరాన్మెంట్ అండి. ఓకే. అబ్బాయిలకి ఏంటంటే దానివల్ల కూడా ఈ మాటలు డిలే అయ్యే ఛాన్సెస్ అనేది మనం చూస్తుంటాము. అంటే ఇది సమ్ టైమ్స్ జెనెటికల్ గా కూడా వచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకు అని అంటే ఓకే. కానీ కిడ్స్ విత్ ఆర్టిజం కానివ్వండి, ఆర్ సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్స్ ఉన్న ఇష్యూస్ ఉన్న పిల్లల్లో కానివ్వండి చూస్తే గనక ఓకే. ఈ మాటలు అర్థం చేసుకోవడం కానివ్వండి, మాట్లాడడం కానివ్వండి రెండు డిలే అయిపోతుంది. 8-9 years వచ్చిన వాళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం స్పష్టంగా పలకలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి సర్జరీయే చేయాల్సి ఉంటుందా లేదంటే థెరపీస్ ఏమైనా యూజ్ అవుతాయా? జనరల్ అనస్థిషియా అనేది కాకుండా లోకల్ అనస్థిషియా అనేది ఇచ్చేసి టక ఈజీ. కాకపోతే ఇది చేయించుకుంటే ఏంటంటే వాళ్ళు టా డా రా లా. ఆటిజం ఉన్న పిల్లలకి స్పీచ్ డిలే ఉంటే కనుక ఎలాంటి థెరపీస్ యూజ్ అవుతాయి? కిడ్స్ విత్ ఆటిజంలో ఇది బేస్ లైన్ అనమాట. ఏజ్ ఎంత ఉంది, సివియారిటీ ఎంత ఉంది, ఈ సివియారిటీకి తగినట్టుగా మీరు ట్రీట్ చేస్తున్నారా లేదా. స్పీచ్ థెరపీ తీసుకునేటువంటి చిల్డ్రన్ విషయంలో వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రైమరీ కాజ్ పైన వర్కౌట్ చేయండి, ఎక్కువగా ఆడుకోండి మీ పిల్లలతో మీరు ఎక్కువగా ఆడుకుంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్ ఇది ఒక హ్యాపీ పేరెంటింగ్ అనమాట. ఓకే. ఓకే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. పిల్లల్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ మనం ఈ మధ్య గమనిస్తూ ఉన్నాము. సో ఉన్నటువంటి ప్రాబ్లమ్కి ఇనీషియల్గా ఫైండ్ అవుట్ చేసి ట్రీట్మెంట్ థెరపీ ఇప్పిస్తే కనుక చాలా తొందరగా పిల్లలు ఆ ప్రాబ్లం నుంచి బయటపడే సిచ్యువేషన్స్ అయితే మనం చూడొచ్చు. అలాంటి బెస్ట్ థింగే చేస్తున్నారు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ పంచాకుట్టాలో. సచిన్ కుమార్ గుల్వే గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. సో పిల్లలకి సంబంధించి పెద్దవాళ్ళకి పేరెంట్స్కి అసలు ఎన్ని డౌట్స్, ముఖ్యంగా కొంతమంది పిల్లల్లో స్పీచ్ డిలే అయినప్పుడు టెన్షన్ పడిపోతూ ఉంటారు కొంతమంది పేరెంట్స్. మీరేం చెప్తారు? అంటే ఈ డిఫరెన్స్ అనేది కామనే అంటారా? ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఎన్విరాన్మెంట్ అండి. ఓకే. ఒకవేళ అబ్బాయిలకి ఏంటంటే మోటార్ డెవలప్మెంట్ అనేది కాస్త మనకి లేట్గా చూస్తూ ఉంటాము. దానివల్ల కూడా ఈ మాటలు డిలే అయ్యే ఛాన్సెస్ అనేది మనం చూస్తుంటాము. ఓకే. డెఫినెట్గా ఈ మాటలు అనేది కూడా డిలే అవుతుంది. ఈవెన్ ఆడపిల్లల్లో కూడా కనుక వాళ్ళ మోటార్ డెవలప్మెంట్ డిలే అయింది అనుకోండి. మోటార్ అంటే ఈ పాకడం కానివ్వండి, మెడ నిలబెట్టడం కానివ్వండి, కూర్చోవడం కానివ్వండి, మైల్ స్టోన్స్ అనేవి ఫాస్ట్గా అయిపోతే మాట్లాడడం కూడా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఏదైతే మోటార్ మైల్ స్టోన్స్ డిలే అయ్యాయి అనుకోండి, అది కూడా కాస్త డిలే అవుతుంది మనకి. ఎక్కువగా ఉండదు, కాస్త డిలే అనేది ఉంటుంది మనకి. సో దట్ ఈస్ ద రీజన్ అన్నమాట. అంటే ఇది సమ్ టైమ్స్ జెనెటికల్ గా కూడా వచ్చే అవకాశం ఉంటుందా? అండ్ స్పీచ్ డిలే ఒక ప్రాబ్లమ్ గా మనం ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏ సిచ్యువేషన్స్? జెనెటిక్గా కూడా ఉంటుంది మనకి, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకు అని అంటే జీన్స్ వచ్చేవి మదర్ నుంచి ఫాదర్ నుంచి వస్తేనే ఒక బేబీ అనేది మనకి బయటకు వస్తుంది అని అర్థం అనమాట కదా. బట్ వీ షుడ్ నో వై ఇట్ ఈస్ డిలే బికాస్ ఆఫ్ జెనెటిక్ అని అంటే ఎందువల్ల అయింది అక్కడ కూడా అనేది మనం కనుక్కోగలగాలి. మనకి ఊరికే డిలేనే ఏం కాదులే అన్న ఈ అపోహలో మాత్రం ఉండకూడదు మనం. ఇప్పుడు అంటే 2 years వచ్చేసరికి ఒక పాప బాబుకి ఎంత లేదు అన్న ఒక 200 పదాలు పలకగలగాలి. సో మరి పలకట్లేదు, అప్పుడు స్పీచ్ డిలే అయింది అండ్ ప్రాబ్లం అని తెలిసినప్పుడు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ యూస్ చేస్తూ ఉంటారు మీరు? మనం ఫస్ట్ చూడాల్సింది ప్రైమరీ కాజ్ ఏంటి. ఓకే. అంటే మోటార్ మైల్ స్టోన్స్ డిలే అయ్యాయా అంటే ఎర్లీ చైల్డ్హుడ్లోనే ఇది మనం చూడాలి. ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాంతోపాటు వినికిడి శక్తి ఎలా ఉంది, తన మజిల్ ఎలా ఉంది, ఫిట్స్ ఏమన్నా వచ్చిందా, ఓకే, సెరెబ్రల్ పాల్సీ ఏమైనా ఉండిందా, బ్రీత్ ఏమైనా అందలేకపోతుందా, టాన్సిలైటిస్ ఏమైనా ఉందా, అడినాయిడ్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం చూడగలగాలి. బేబీకి ఫ్రీక్వెంట్గా సిక్ అవుతుందా అనే విషయాలు మనం చాలా బాగా గమనించగలగాలి. బేబీ ఫ్రీక్వెంట్గా సిక్ అవుతుంది, ఓకే, హాస్పిటలైజ్ అవుతుంది, యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తున్నారు, ఓకే అంటే కూడా ఈ మాటలు అనేది డిలే అవ్వచ్చు. చాలా కారణాలు చాలా ఉన్నాయి. ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి అంటే ఈ మెకానిజం అనేది ఇక్కడ నుండి మనకి స్టార్ట్ అయిపోయి లోవర్ అబ్డామినల్ దాకా ఉంటుంది. స్పీచ్ మెకానిజం అని అంటాం మనం. దీంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా మాటలు అనేవి ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయిపోతాయి మనకి. కాకపోతే వీళ్ళల్లో ఏంటంటే అర్థం చేసుకోవడం అనేది
బాగుంటుంది. ఓకే. కానీ కిడ్స్ విత్ ఆటిజం కానివ్వండి, ఆర్ సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్స్ ఉన్న ఇష్యూస్ ఉన్న పిల్లల్లో కానివ్వండి చూస్తే గనక ఓకే. ఈ మాటలు అర్థం చేసుకోవడం కానివ్వండి, మాట్లాడడం కానివ్వండి, రెండు డిలే అయిపోతుంది. సో ఇనిషియల్గా పుట్టినప్పుడు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే గనక సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా స్పీచ్లో డిలే వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఇఫ్ ఇట్ ఈస్ సివియర్ అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ డెవలప్మెంటల్ డిలే అనేది ఖచ్చితంగా పిల్లల్లో ఉంటుంది. ఓకే. వాళ్ళల్లో ఈ మోటార్ మైల్ స్టోన్స్ కానివ్వండి, లేదు అని అంటే ఈ స్పీచ్ డిలే అనేది కానివ్వండి వాళ్ళలో ఉంటుంది. 8-9 ఇయర్స్ వచ్చిన వాళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం, స్పష్టంగా పలకలేకపోతున్నారు. లైక్ టంగ్ టై అంటూ ఉంటారు చూడండి, నాలుక పట్టేసినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా లైక్ సర్జరీయే చేయాల్సి ఉంటుందా, లేదంటే థెరపీస్ ఏమైనా యూజ్ అవుతాయా? టంగ్ టై ఉంది అనుకుందాం, అంటే యాంక్లోగ్లోషియా ఉంది అని అనుకుందాం. జనరల్గా ఇది నాలుక అని అనుకుందాం మనం. జనరల్గా మనకి ఈ టై అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇంత మనం ఎత్తొచ్చు కదా. ఈ టై అనేది కనుక ఇక్కడ ఉంది అని అనుకోండి, ఓకే, అంటే ఎంత ఎత్తగలడు బాబు? కొద్దిగే. ఓకే. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే కొంతమంది పిల్లలకి సివియర్గా అంటే ఇక్కడే ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే పాలు తాగడంలో, నీళ్లు తీసుకోవడంలో కూడా వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అని అర్థం అనమాట. ఓకే. డెఫినెట్గా మనకి ఈ యాంక్లోగ్లోషియాక్టమీ అనేది మనం చేయొచ్చు. మనము చిన్న ప్రొసీజర్. ఓకే. ఇప్పుడు చాలా లేటెస్ట్గా ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ చాలా వచ్చాయి మనకి. విత్ ఇన్ 15-20 మినిట్స్ హాఫ్ అన్ అవర్లోను కూడా అయిపోగొట్టేస్తున్నారు. జనరల్ అనస్థిషియా అనేది కాకుండా లోకల్ అనస్థిషియా అనేది ఇచ్చేసి టక తీసేస్తారు అని అర్థం అనమాట. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు హాఫ్ అన్ అవర్లో కూడా. అదే. సో దట్ ఈస్ ఫైన్. అది కాకపోతే ఇది చేయించుకుంటే ఏంటంటే వాళ్ళు క్లారిటీ అనేది పెరుగుతుంది. అంటే టా, డా, రా, లా పదాలు ఏవైతే ఉంటుందో ఇవి కాస్త మనకి పెరుగుతుంది అని అర్థం అన్నమాట మనకి. ఓకే. సివియారిటీ కాస్త ఉన్నా కూడా మనం ఏం చేయొచ్చు అంటే విత్ ద ఓరోమోటార్ మూమెంట్స్, ఎక్సర్సైజెస్, ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది ఉంది మనకి. సో దీంతో కూడా మనము కవరప్ చేయొచ్చు. మనము అంటే స్పష్టత అనేది పెంచడము అనేది చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఆటిజం ఉన్న పిల్లలకి స్పీచ్ డిలే ఉంటే కనుక ఎలాంటి థెరపీస్ యూస్ అవుతాయి? సో జనరల్గా ఎప్పుడైతే మనం ఆర్టిస్టిక్ పిల్లలు చూస్తామో అర్లీ ఏజ్లో కనుక చూసుకుంటే ఒక 2.5 ఇయర్స్లో చూసుకుంటే కనుక ఈ ప్రాబ్లం అనేది తక్కువ ఉండొచ్చు అప్పుడు. ఓకే. తక్కువ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ఎ డెవలప్మెంటల్ డిజార్డర్. వయసు పెరిగే కొద్దీ ఇది కూడా పెరుగుతుంది. చాలా తక్కువ మంది పేరెంట్స్ రెడ్ ఫ్లాగ్స్ గుర్తుపెట్టుకొని, ఓకే నా బాబు మాట్లాడడం లేదు, కలవడం లేదు, నాతో కలిసి ఆడుకోవడం లేదు, ఇతరుల్ని చూడడం లేదు, ఐ కాంటాక్ట్ ఇవ్వడం లేదు, ఇలా నంబర్ ఆఫ్ సిమ్టమ్స్ అనేది చూసుకొని అప్పుడు ఓకే మాట్లాడట్లేదు, ఎలా చేయాలి, అర్థం చేసుకుంటున్నాడా లేదా, బాబుకి బ్లోయింగ్, స్పిట్టింగ్, చూయింగ్, లిక్కింగ్, సక్కింగ్ అనేది వస్తుందా లేదా అన్నది కూడా చూడాలి ఇక్కడ. ఓకే. జనరల్గా సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్ ఉన్నప్పుడు ఈ బ్లోయింగ్, లిక్కింగ్, సక్కింగ్, చూయింగ్ అనేది కూడా, స్పిట్టింగ్ అనేది కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది అని అర్థం అనమాట. ఓకే. అండ్ యాజ్ వెల్ యాజ్ రిసెప్టివ్ లాంగ్వేజ్ అంటే అర్థం చేసుకోవడం ఏదైతే ఉందో అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ప్రైమరీగా ఈ రెడ్ ఫ్లాగ్స్ అనేది గుర్తుపెట్టుకొని పేరెంట్స్ ఎప్పుడైతే దీనిపైన వర్కౌట్ చేస్తున్నారో, ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఓరో మూమెంట్స్ ఎక్కువ చేయిస్తున్నారు అని అంటే డెఫినెట్గా వాళ్ళకి మాటలు అనేది రావడము, ఆన్ డిమాండ్ అనేది స్పీచ్ అనేది రావడం అనేది జరుగుతుంది. లేదు అని అంటే ఎక్లోలియా కండిషన్స్ అనేది ఎక్కువ చూస్తాం. ఒకవేళ ఈ బ్లోయింగ్ అంటే ఈ వెజిటేటివ్ స్కిల్స్, ఓరోమోటర్ బాగున్నా కూడా రిసెప్టివ్ లాంగ్వేజ్ అండ్ తన సెల్ఫ్ వరల్డ్ ఆర్ సెల్ఫ్ స్టిమ్యులేటరీ బిహేవియర్ ఉండడం వల్ల ఏంటంటే ఈ ఎక్లోలియా అనేది కూడా మనం ఎక్కువ చూస్తాం. ఎక్లోలియా అని అంటే మనం చెప్పింది జస్ట్ రిపీట్ చేయడం. ఓకే. ఇక్కడ రా అంటే తను కూడా ఇక్కడ రా అని అంటాడు. నీ పేరు ఏంటి అని అంటే నీ పేరు ఏంటి అని సేమ్గా రిపీట్ చేస్తారు పిల్లలు. ఇఫ్ దే నో ఆల్సో ఆన్సర్ తనకు తెలిసినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు సో అండ్ సో అని అన్నాం, నీ పేరు సాయి అని అన్నాం మనము. ఓకే. నీ పేరు సాయి అంటే హీ ఆల్సో సే నీ పేరు సాయి. ఓకే. తనకు తెలుసు తన పేరు, నా పేరు సాయి అని తనకు తెలుసు. బట్ తను సెల్ఫ్ స్టిమ్యులేటరీ బిహేవియర్లో సెల్ఫ్ స్టిమ్యులేట్ చేసుకుంటున్నాడు కాబట్టి తను ఏం చేస్తాడు, జస్ట్ దాన్ని కాన్సన్ట్రేట్ చేయకుండా, ప్రాసెస్ చేయకుండా సేమ్గా రిపీట్ చేసేస్తాడు అని అర్థం అనమాట ఇక్కడ. కొన్నిటి వాటికి తెలియకపోయినా కూడా సేమ్గా రిపీట్ చేసేస్తారు పిల్లలు. సో డెఫినెట్గా ఈ ఆటిజం ఉన్న పిల్లల్లో ఎంత త్వరగా మనం గుర్తుపడితే గనక వాళ్ళకి అంత ఫాస్ట్గానే మనం ట్రీట్ చేయొచ్చు. సో ఫస్ట్ రూట్ ఆఫ్ కాజ్ని మనం ట్రీట్ చేయాలి.
దాంతోపాటు ఈ ఓరోమోటర్ పైన ట్రీట్ చేయాలి. ఓరోమోటర్ అవుతే దెన్ వెజిటేటివ్ స్కిల్స్ పైన ట్రీట్ చేయాలి. ఇవి అవుతేనే రిసెప్టివ్ లాంగ్వేజ్, దెన్ ఇవన్నీ బాగా వస్తేనే మనకి ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అంటే మాటలు మాట్లాడడం అనేది వస్తుంది ఒక కిడ్ విత్ ఆటిజంకి. ఓకే, సో జనరల్గా మనము ఒక 7 years వచ్చేదాకా ఏ కిడ్ని ఈ బాబు ఆటిజం ఇలానే ఉంటాడు అని అనడానికి లేదు మనకి. ఓకే, చాలామంది పేరెంట్స్ ఏంటంటే కంగారు పడతారు. ఓకే, నా కిడ్ ఇంకా ఆటిజం, తను ఇలానే ఉండిపోతాడు, అరే ఇలానే ఉండిపోతాడా అనే క్వశ్చన్స్ కూడా చాలా మందిలో ఉండిపోతాయి. సో ఏదైతే ఫీచర్స్ అని అంటున్నామో, సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గొచ్చు కూడా మనకి. అంటే మనము ఎలా అయితే వాళ్ళని నేర్పిస్తున్నామో, వాళ్ళ డైలీ లైఫ్ని ఎలా అయితే రెగ్యులేట్ చేస్తున్నామో, ఈ ఫీచర్స్ కూడా సప్రెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. బట్ దీనికి తన సివియారిటీ ఎంత ఉంది, వీళ్ళ ఏజ్ అనేది ఎంత ఉంది అనేది కూడా, అండ్ ప్లస్ మీరు సిమ్టమ్ బేస్డ్గా ట్రీట్ చేస్తున్నారా లేదా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. కిడ్స్ విత్ ఆటిజంలో ఇది బేస్ లైన్ అనమాట. ఏజ్ ఎంత ఉంది, సివియారిటీ ఎంత ఉంది, ఈ సివియారిటీకి తగినట్టుగా మీరు ట్రీట్ చేస్తున్నారా లేదా. ఓకే, సో అప్పుడు చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మనకి. ఈ కిడ్స్ ఏవైతే ఉన్నారో, ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కిడ్స్లో, అవి చాలా వరకు మనం తగ్గించవచ్చు అని అర్థం అనమాట. ఆటిజం ఉన్న పిల్లల్లో కొంచెం ఫియర్ కూడా ఉంటుంది అంటుంటారు. సో ఈ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అంటారు? ఆటిజంలో చాలా సిమ్టమ్స్ అనేవి ఉంటుంది, చాలా ఫీచర్స్ అనేవి ఉంటాయి మనకి. దాంట్లో ఇది కూడా ఒక ఫీచర్ అనే అర్థం అనమాట మనకి. ఫియర్ అనేది అంటే సోషల్ ఇంటరాక్షన్, సోషల్ కమ్యూనికేషన్ అనేది వాళ్ళలో తగ్గుతుంది. ఓకే, జనరల్గానే ఎందుకు అని అంటే వాళ్ళు వేరే పిల్లలతో కాంపిటేట్ చేయడము, నో వాళ్ళలాగానే ఆడటము అంటే ప్లే, దీంట్లో కూడా చాలా ఉంటుంది మనకి. ఈ పిల్లలు చాలా ఏంటంటే ఐసోలేటెడ్గా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఓకే, అంటే ఒంటరిగా ఉండడానికి ఐసోలేటెడ్ ప్లే అనేది ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఐసోలేషన్ టైం అనేది ఉంటుంది వాళ్ళకి. ఇంట్రోవర్ట్ అనేది ఉంటారు ఎక్కువగా, లేదంటే అబ్సెసివ్ బిహేవియర్ అనేది ఉంటుంది వీళ్ళకి. ఓకే, ఒకటే టాయ్తో ఉండాలి, రిపిటేటివ్ ప్లే అనేది ఉంటుంది వీళ్ళకి. సో ఇవన్నీ ఫీచర్స్ ఏంటంటే ఆటిజంలో ఉంటాయి అని అర్థం అనమాట. సో యాజ్ ఎ పేరెంట్గా మనం చేయగలగాల్సింది ఏంటంటే వాళ్ళకి ఫంక్షనల్ ప్లే అనేది నేర్పించగలగాలి. ఎలా అయితే ఆడుతున్నామో, ఎంతమందితో ఆడుతున్నామో, ఎన్ని రూల్స్తో ఆడుతున్నామో, అవి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ నంబర్ ఆఫ్ టైం దాన్ని రిపీట్ చేస్తూ నంబర్ ఆఫ్ టైం ఆ గేమ్ని మనము ఎన్హాన్స్ చేయగలిగితే, ఇంట్రడ్యూస్ చేయగలిగితే కనుక డెఫినెట్గా ఆ పిల్లలు కూడా ఆడడము, వాళ్ళతో కలిసి ఆడడము అనేది కూడా చేస్తారు. కొంతమంది పిల్లలు ఇలా ఉండొచ్చు, కొంతమంది పిల్లలు ఏంటంటే ఓవర్ సోషల్ ఇంటరాక్టివ్ అనేది కూడా ఉండొచ్చు మనకి. అంటే అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ అనేది కూడా ఈ పిల్లల్లో ఉండొచ్చు అని అర్థం అనమాట. ఇప్పుడు సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్లోనే మనకి ADHD కూడా వస్తుంది, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అని అర్థం అనమాట. ఈ పిల్లలు ఏం చేస్తారు అని అంటే ఎక్కువగా వీళ్ళకి అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ అనేది ఎక్కువ ఉంటుంది. 10 మంది కూర్చున్నారు అని అంటే గట్టిగా మాట్లాడటము, లేదంటే చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉండడము, లేదంటే వాళ్ళ ముందు ఏదో ఒక పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడము అనేది చేస్తూ ఉంటారు అనమాట. సో దే నీడ్ మోర్ అప్రిషియేషన్, కావాలి వాళ్ళకి. ఓకే, కమాండింగ్ ఎక్కువగా ఉండడము, లీడర్షిప్ క్వాలిటీస్ని ఎక్కువగా చూపించడము అనేది కూడా ఇది కామన్ సిమ్టమ్ అని అర్థం అనమాట. కిడ్స్ విత్ ADHDలో ఎక్కువగా ఉంటుంది ఇది కాస్త. ఓకే, సో ఇట్ డిఫరెంట్ అనమాట మనకి. అంటే ఇది వచ్చినా కూడా మనకి సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్లోనే వస్తుంది ఇది కూడా. కాకపోతే వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్, ఇంటరాక్టివ్ స్కిల్స్, ఈవెన్ నాలెడ్జ్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఎస్కేపిజం అనేది కూడా చాలా బాగుంటుంది. అబద్ధాలు చెప్పడంలో కూడా దిట్ట అనేది ఉంటారు. ఇలా అంటే కొన్ని మంచి క్వాలిటీస్, చాలా మంచి క్వాలిటీస్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దాన్ని మిస్యూజ్గా చేయడము అనేది కూడా ఇక్కడ చూస్తూ ఉంటాము అని అర్థం. ఎందుకు అని అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా దాన్ని పర్ఫామ్ చేయలేకపోవడం అనేది ఒక లూప్ హోల్ అని అర్థం అనమాట ఇక్కడ మనకి. స్పీచ్ థెరపీ తీసుకునేటువంటి చిల్డ్రన్ విషయంలో వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడన్నా స్పీచ్ థెరపీ తీసుకుంటున్నారా అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందువల్ల స్పీచ్ థెరపీ అంటే స్పీచ్ అనేది డిలే అయింది. ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ కానివ్వండి, రెసెప్టివ్ లాంగ్వేజ్ కానివ్వండి, ఆర్ ఓరోమోటర్ స్కిల్స్ కానివ్వండి, అది ప్రైమరీగా మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోగలిగితే ఆ ప్రైమరీ కాజ్ని తెలుసుకొని దానిపైన వర్కౌట్ చేస్తూ ఈ స్పీచ్ పైన మనం వర్కౌట్ చేసాము అని అనుకోండి, రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తుంది మనకి.
ఓకే. ఊరికే మనం స్పీచ్ థెరపీ తీసుకుంటున్నాము అని అంటే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంప్రూవ్మెంట్స్ ఐ మీన్ టు సే ఏవైతే ఉన్నాయో ఇవి చాలా స్లోగా రావచ్చు మనకి. సో ప్రైమరీ కాజ్ పైన వర్కౌట్ చేయండి, ఎక్కువగా ఆడుకోండి మీ పిల్లలతో. పిల్లలతో మీరు ఎక్కువగా ఆడుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు, చాలా పిల్లలు ఎంతూసియాస్టిక్గా ఉంటారు, మీ పిల్లలు హ్యాపీగా ఎక్కువగా ఉంటారు, మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. కాబట్టి అటెన్షన్ అనేది ఎక్కువ పే చేస్తారు మీ పైన. అటెన్షన్ అనేది పే చేస్తే గనక వాళ్ళకి ఇమిటేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతుంది. ఇమిటేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతున్నాయి అని అంటే కనుక వాళ్ళ డెఫినెట్గా కాగ్నేటివ్ స్కిల్స్ అనేవి కూడా పెరుగుతాయి అని అర్థం అనమాట మనకి. కాగ్నేటివ్ స్కిల్స్ పెరుగుతుంది అని అంటే లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఓకే, అన్ని. అండ్ గ్రాస్పింగ్ లెర్నింగ్ అనేది పెరుగుతుంది అని అర్థం అనమాట మనకి. సో డెఫినెట్గా వాళ్ళ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్తో పాటు వాళ్ళ రిసెప్టివ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, అర్థం చేసుకోవడం ఏదైతే ఉందో ఇది కూడా పెరుగుతుంది అని అర్థం అన్నమాట. సో ఎక్కువగా ఆడుకోవడము, వాళ్ళతో చిన్న చిన్న అన్ని పనులు చేయించడము, ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడము, ఓకే, ఒక ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్స్ మీరు ఏదైనా చూపిస్తున్నారు, ఎక్కడికైనా వెళ్తున్నారా అంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడము, నాలెడ్జ్ అనేది షేర్ చేయడము, విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్, ఇది ఒక హ్యాపీ పేరెంటింగ్ అనమాట. ఓకే, సో యూ విల్ ఆల్సో హ్యాపీ, యువర్ చైల్డ్ విల్ ఆల్సో మోర్ హ్యాపీ వై, బికాస్ యూ ఆర్ టీచింగ్ హిమ్ అండ్ హీ విల్ బి. చైల్డ్కి ఏముంటుందంటే ఓకే నేను నా పేరెంట్స్తో ఉన్నాను, ఓకే నా ఫాదర్తోనో మదర్తోనో ఉన్నాను, నేను టైం స్పెండ్ చేస్తున్నాను అనే ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఒక పాజిటివ్ ఆరా అనేది క్రియేట్ అయిపోతుంది అక్కడ. సో వెన్ పీపుల్ ఆర్ హ్యాపీ ఆర్ హ్యూమెన్ ఆర్ హ్యాపీ అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళ అబిలిటీ ఆఫ్ లెర్నింగ్, గ్రాస్పింగ్ అనేది రెండు కూడా పెరుగుతుంది. రైట్, చూస్తున్నారు కదండి డాక్టర్ సచిన్ గారు స్పీచ్ థెరపీకి సంబంధించి పిల్లలకి ఏ సిచ్యువేషన్స్లో స్పీచ్ థెరపీస్ అవసరం, ఎలాంటి థెరపీస్ ఉంటాయి, అండ్ థెరపీస్తో పాటు ఇంట్లో కూడా పిల్లలతో మనం ఎలా ఉంటే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి పిల్లలు బయటపడవచ్చు, పిల్లలు హెల్దీగా ఎలా మనము పిల్లల్ని పెంచవచ్చు అనేది మనకు తెలియజేశారు. మీకు కూడా పిల్లల్లో ఏమైనా డిస్టర్బెన్స్ గమనిస్తే కనుక ఇనీషియల్ స్టేజెస్లోనే ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే హ్యాపీగా ఉండొచ్చు, లేదంటే కావాలనుకుంటే ఇనీషియల్ స్టేజెస్లోనే మీరు థెరపీస్ కావచ్చు, ట్రీట్మెంట్స్ కావచ్చు స్టార్ట్ చేస్తే పిల్లలు పేరెంట్ ఇద్దరు కూడా హ్యాపీగా ఉండొచ్చు.